వెల్కమ్ టు ఐపీటీవీ. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగుసాన్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద ఈ సమావేశం జరిగింది. గ్రామ సర్పంచ్ కాశీపురం రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా త్రాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలను గ్రామస్తులు ప్రస్తావించారు. ఇలా పెట్టిన అంశాలు ఏంటంటే ఒక ప్రజా అవసరాల గురించి కాక ఒక పార్టీ సంబంధించిన అంశాలు టోటల్ వస్తాయి కాబట్టి నేను దానిపై కూడా చర్చించాల్సిన అవసరం లేదు. ఏంటంటే గ్రామ పంచాయతీ అంటే గ్రామంలో ప్రజలను ఏకమై ఒక సభ ఏర్పడుతుంది. మీ సమస్యలు ఏది అడిగినా ఈరోజు మేము సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నాం. మీరు ఎక్కడో బయట మాట్లాడే మాటలు కాదు, దర్జాని ఇప్పుడు అడగండి. దర్జాగా మేము తప్పుంటే నిలదీయండి, తప్పుంటే సరి చేసుకుంటాం, నిజమైతే నిజమని చెప్తాం. ఏ లోటుపాటు కల్పించినా మా దగ్గర ఈ గ్రామ సభలు అడిగి మా ద్వారా సమాచారం తెచ్చుకోవాలని మూడు రైతు బంధులకు ఒక రైతు బంధు లేదు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు, పేదలకు గృహ నిర్మాణ సహాయం, ఇల్లు నిర్మించడానికి 5 లక్షల ఆర్థిక సహాయం, కొంతమంది నిరాశ్రయులకు స్థలం కూడా ఇవ్వడం, మహాలక్ష్మి పథకం, మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళను మహాలక్ష్మి గౌరవించడం, మన సంస్కృతి. మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, ప్రయాణించే దూరం పైన, ప్రయాణించే వేళ పైన ఎటువంటి పరిస్థితి లేదు. 500కి గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, విద్యార్థులు ఆకలితో పాఠశాలకు రాకుండా చేయడం మరియు ఆరోగ్యం, చదువు మెరుగుపరచడం ప్రధాన లక్ష్యం. 2వ పథకం అమలు చేయబోయేది ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా రక్షణ కల్పించేందుకు ఈ పథకం తీసుకొచ్చారు. ప్రతి అర్హత గల కుటుంబానికి 5 లక్షల బీమా కవరేజ్ ఇవ్వబడుతుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు ఆర్థిక సహాయం అందించడం ఈ పథక లక్ష్యం. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఇది ముఖ్యమైన సామాజిక భద్రత. మధ్యాహ్న భోజన పథకం, ఇంటర్మీడియట్ వరకు విస్తరణ. విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలు, ఇంటర్మీడియట్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలు ఇవ్వబడతాయి. విద్యార్థులు సులభంగా కాలేజీకి వెళ్ళడానికి పథకం ఉపయోగపడుతుంది. పంటల వైవిధ్యీకరణ అయిన సహజ సేంద్రియ వ్యవసాయం. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణ చేయడం ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు పెన్షన్స్ వస్తున్న వాళ్ళు 71 మంది. ఇందులో వృద్ధాప్య పెన్షన్ 30 మందికి వస్తుంది. వితంతు పెన్షన్ 30 మందికి, వికలాంగులు 9 మంది, సింగిల్ ఉన్నారు, ఒంటరి మహిళలు 2, మొత్తం 70 పెన్షన్స్ వస్తున్నాయి. గృహజ్యోతి 204 కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు. 200 యూనిట్ల. ఇందిరమ్మ ఇల్లు వచ్చేసరికి ఫేజ్ 1లో 28 శాంక్షన్ అయింది, ఫేజ్ 2లో 3 శాంక్షన్ అయింది, ఫేజ్ 3లో 1 శాంక్షన్. ఎవరు శాంక్షన్ తీసుకోవట్లేదు, కొంచెం మన నక్సల్పల్లి వెనకాల ఉంది, కట్టట్లేదు వచ్చిన శాంక్షన్స్ కూడా. ఇందిరమ్మ ఇల్లు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. 30%. గ్రామ సభ మన గౌరవ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు మరియు గ్రామ పెద్దలు, మహిళా సభ్యుల అందరి ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఈ గ్రామ సభకు వాస్తవంగా అందరూ చాలా కోఆపరేషన్ చేయడం జరిగింది. చాలామంది హాజరు కావడం జరిగింది. ఎవరెవరు గ్రామంలో ఉన్న సమస్యల గురించి వాళ్ళు అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా లైన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందరూ కూడా వాళ్ళకు తగిన సమాచారంతో సహా వాళ్ళకు ఇవ్వడం జరిగింది.
ఇందులో ఇంత ముందు అందరూ గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ కలిసిమెలిసి ఉంటే గ్రామ అభివృద్ధికి తోడ్పాటు ఉంటుంది. కాబట్టి ఈరోజు గ్రామసభ ఇంత అందరు కలిసి సక్సెస్ చేసినందుకు నేను జీపీ స్పెషల్ ఆఫీసర్గా నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని ముగిస్తున్నాను. గ్రామ పంచాయతీ పాలకవర్గం, అలాగే మా పంచాయత్ కార్యదర్శి సెక్రటరీ మేడం గారికి, అలాగే మా స్పెషల్ ఆఫీసర్ సార్ గారికి, అలాగే మా గ్రామ అంగన్వాడీ టీచరు, ప్రారంభోపాధ్యాయులు, సంఘాల లీడర్ సిఏ మేడం గారికి, అట్లనే ఆశా వర్కర్ గారికి, ఇక్కడ చేసిన యువకులకు, పెద్దలకు, అమ్మలకు, అన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక మా గ్రామ సభకు చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పెట్టిన గ్రామ సభను విజయవంతం చేసినటువంటి అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు. ఇక ముందు ఇలాంటి గ్రామ సభ ఎప్పుడు పెట్టినా ఇంకా అంచెలుగా ఎదిగి మనము ఇంకా ఎక్కువ భారీ మొత్తంలో జనాలను సమకూర్చాలని ప్రతి ఒక్క యువకుని కానీ, ప్రతి ఒక్క అమ్మకు, తల్లికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాం. ఎప్పుడు గ్రామ సభ పెట్టినా మనం పెద్ద ఎత్తున జనాలను తరలించి ప్రతి సమస్య వినా మీరు తెలుపగలరు. దానికి మేము అంగీకరించి తప్పకుండా పరిష్కారం చూపుతామని ఈ సందేశంగా మీకు మాటిస్తున్నాం.